గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. మనం ఇప్పుడు శ్రీశైలం ప్రదక్షిణలో ఉన్నాము. అయితే ఏలేశ్వరము, నాగార్జున సాగరము దర్శనం చేసుకున్నాము. ఆ నుంచి త్రిపురాంతకేశ్వరము, ఆ తర్వాత సోమశిలకు మనం పోలేకపోయినాం. ఎందుకంటే అక్కడ మొత్తం వాగులు, వంకలు, రోడ్లు, గీళ్ళు అన్నీ కట్టయిపోయినాయి. కాబట్టి ఆ భగవంతుని దయంతో మళ్ళీ ఇంకోసారి పోదాము. తర్వాత నెక్స్ట్ బుద్వేల్ ఆగినాము. ఆ నుంచి 35 కిలోమీటర్ల సిద్ధేశ్వర స్వామి టెంపుల్కి వచ్చినాము. సిద్ధవటము, ఇది దక్షిణ ద్వారం స్వామివారికి. ఇది కడప నుంచి 15 కిలోమీటర్లు ఉంటుంది. బుద్వేల్ నుంచి 35 కిలోమీటర్లు ఉంటుంది. అయితే ఇప్పుడు మనము ఇది దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకున్న తర్వాత కార్యక్రమం మీకు చెప్తాను. నడవండి, చూద్దాం. ఎంత ఆహ్లాదకరంగా ఉంది. ఇదేనండి సిద్ధవటము, సిద్ధేశ్వర స్వామి మందిరము, దక్షిణ ద్వారము. కానీ ఇప్పుడు ఈ తుఫాన్ దిక్కించి ఇప్పుడు మనం సోమశిల కూడా చూడలేకపోయినాము. కానీ ఇది ఇక్కడ వరకు రాగలేము. ఇక్కడంతా వాటరు, అక్కడ గుడికి పోలేము. అయినా కానీ మనం ఇక్కడ వచ్చిన మన శిఖరం చూస్తే భగవంతుని దర్శనం అయినట్టే లెక్క. కాబట్టి సిద్ధవటం దర్శనం అయినట్టే, సిద్ధేశ్వర స్వామి సిద్ధవటం దర్శనం అయినట్టే లెక్క. మనకు దక్షిణ ద్వారము మనకు పూర్తి అయినట్టే లెక్క. చూడండి ఎంత బాగుందో, ఆహ్లాదకరంగా. అక్కడ చూడండి, ఆహా, ఆ కొండ మంచు చూడండి ఎంత హాయిగా, ఎంత మంచిగా ఉంది. చూడండి, మన జన్మలో ఎవరిని చూడలేము. అంటే ఈ ప్రకృతి చూస్తే మనకు అమ్మవారి దర్శనం అయినట్టే లెక్క. ప్రకృతి అంటే అమ్మవారు, పార్వతీదేవి మాత. కాబట్టి మనం ఇక్కడ మనం డైరెక్ట్ మనకు దర్శనం అవుతుంది. కాబట్టి సిద్ధేశ్వర స్వామిది మనకు ఈ శిఖరం చూస్తే మనం దర్శనం అయితే లెక్క. నడవండి ఇక. మరి ఇక్కడ నుంచి మనం వెళ్దాము. ఇక తర్వాత మనం ఇప్పుడు పుష్పగిరి పెడదాము. జై నమ పార్వతీపతి హర మహాదేవ్ శంభో శంకర బం బం బోలే. ఇది సిద్ధేశ్వర స్వామి సిద్ధవటము, దక్షిణ ద్వారము. నడవండి. మనకు సిద్ధేశ్వర స్వామి దర్శనం కాకుండా కానీ అది కాకుండా పక్కకే మనకు బాలబ్రహ్మేంద్ర స్వామి వారి దర్శనం అవుతుంది. అంటే ఆ స్వామి కరుణిస్తుంది, ఏదో ఒక విధంగా మనకు దర్శనం ఇస్తున్నాడు, ఏదో ఒక రూపంలో. ఇదే సిద్ధవటంలోనే బాలబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం ఉంది. ఇందులో దర్శనం చేసుకుందాం. ఆ స్వామి దేవాలయం మంచిగా మనకు దర్శనం అయితే. రండి, చూస్తే గుడి చూపిస్తాను.
ప్రాణమే గానమని మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమని ప్రాణము నీవని గానము లేనని ప్రాణమే గానమని మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమని రాగోపాసన నేర్చిన వాడను నీ మాటను నేనైతే రాగోపాసన నేర్చిన వాడను నీ మాటను నేనైతే దిగ్గరేంద్ర కందర నీల కందర దిక్కులకు నిద్ర మీరు నిద్రగానమని అవతరించరా శంకరా నాద శరీరాపరా వేద విహారా జీవేశ్వరా శంకరా నమ పార్వతీ పతి హర శంభో శంకర బం బం భోలే బం భోలే బం భోలే భోలే बम बोले बम बोले ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात् ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात् ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् ओम भूम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम भूम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि ఇక్కడ స్వామి మాల వేసుకొని 10 మంది ఉన్నట్టున్నారు. ఇక్కడ స్వామి పూజ చేసుకుంటున్నారు, దర్శనం చేసుకుంటున్నారు, డైలీ ఇక్కడ పూజ చేసుకుంటున్నారు. మనకు కూడా ఆ స్వామిలో దయ వల్ల మాకు కూడా అయ్యప్ప దర్శనం అయ్యింది. జై బోలో గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. ఇప్పుడు మనము శ్రీశైల ప్రదక్షిణంలో ఉన్నాము. అయితే ఫస్ట్ మనము ఈశాన్య ద్వారంగా ఏలేశ్వర మల్లికార్జున స్వామిని, నాగార్జున స్వామిని దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత తూర్పు ద్వారం త్రిపురాంతకేశ్వర స్వామిని త్రిపురాంతకంలో దర్శనం చేసుకున్నాము. తర్వాత అది తూర్పు ద్వారం. తర్వాత ఆగ్నేయ ద్వారం సోమేశ్వర స్వామి, సోమశిల. కానీ అది మనము అక్కడ దాకా పోలేకపోయినాం. ఎందుకంటే ఈ తుఫాను, ఈ వాగులు, వంగలు అన్ని కట్టమే, అక్కడ దారి లేకుండా పోయింది. కాబట్టి అక్కడ పోలేదు. అది ఒకటి మిస్ అయింది. ఆ స్వామి ఎప్పుడు కరుణిస్తే అప్పుడు పోతాం. ఇప్పుడు నెక్స్ట్ తర్వాత దక్షిణ ద్వారం సిద్ధేశ్వర స్వామి, సిద్ధవట్, అది దర్శనం చేసుకున్నాము. ఆడ నుంచి ఇప్పుడు నివృత్తి ద్వారం పుష్పగిరికి వచ్చినాము. ఇక్కడికి కూడా రావాలంటే నానా తంటాలు పడ్డాము. ఎందుకంటే అన్ని రోడ్లన్నీ కట్ అయిన ఒక్క రోడ్ మాత్రం క్లియర్ ఉంటే ఆ రోడ్ మీదకి వచ్చాము. ఇప్పుడు దర్శనం చేసుకుంటాము. నడవండి, చూడండి, పోదాం పదండి. పక్కకి నది వారుతుంది, పెన్నా నది వారుతుంది. పుష్పగిరిలో వైద్యనాథ్ స్వామి వెలిసి ఉన్నాడు. అతని దర్శనం చేసుకొని ఆ తర్వాత మళ్ళీ వెడదాము. లోపలికి మొబైల్ అలౌ చేస్తే మీకు కూడా దర్శనం చేయిస్తాను.
లేదంటే ఇక మీరు తర్వాత మీరే వచ్చి దర్శనం చేసుకోండి. కానీ ఇట్లా తుఫాన్లు ఉన్నప్పుడు మాత్రం రాకండి. ఎప్పుడైనా మంచిగా ఉన్నప్పుడు రాండి. నడవండి, పోదాం. చూడండి, పుష్పగిరి వైద్యనాథ స్వామి ఆలయం. చూడండి నది ఎలా పారుతుందో. నది బీభత్సంగా పారుతుంది. కంప్లీట్ రోడ్లన్నీ కట్టని దోలాడుకొని ఇక్కడికి వస్తామంటే అప్పుడు ఒక స్వామి చెప్పిండు ఈ రూట్ పోతే మీకు ఇదవుతుందని చెప్పి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. మీకు అందరికీ తెలిసిన విషయమే, మనం శ్రీశైలం మల్లన్నని భ్రమరాంబిక మల్లికార్జున మనం ప్రదక్షిణ చేస్తున్నాము. ప్రదక్షిణలో మొత్తం అన్ని 8 ద్వారాలు చూసుకుంటూ వస్తున్నాము. అయితే ఇప్పుడు మనము ఫైనల్గా వైద్యనాథ్ నివృత్తి ద్వారము పుష్పగిరి దర్శనం చేసుకున్నాము. ఆడ నుంచి పడమర ద్వారం బాలబ్రహ్మేంద్ర స్వామి జోగులాంబ మాతది ఆలంపూర్, అది పడమర ద్వారం, అక్కడ పోయేడుతుంది. ఆ మధ్యలో మనం ఇప్పుడు అహోబిలం క్షేత్రానికి వచ్చినాము. అహోబిల క్షేత్రం ఒక లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. నవనారసింహులు ఉంటాయి ఇక్కడ. 9 నారసింహులు ఉంటారు, కింద ఒక నారసింహుడు. మొత్తం 10 దర్శనాలు ఉంటాయి ఇక్కడ. నవనారసింహాలను 9 మంది నవగ్రహాలు స్థాపించిన గుళ్ళే అంటారు అనమాట. ఇది అవి దర్శనం చేసుకోవాలి. కానీ ఇప్పుడు మనకు టైం లేదు. మనం ఓన్లీ పైన అహోబిలం, కింద అహోబిలం దర్శనం చేసుకుందాం. ఒకసారి స్పెషల్గా ఇదే యాత్రకు వచ్చి ఈ 9 కూడా నేను మీ అందరికి చూపిస్తాను తర్వాత. ఇప్పుడైతే ఈ దర్శనం చేసుకుందాము. నడవండి, చూడండి. కర్నూలు నుంచి 150 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి 350 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడికి రావాలంటే మనం కార్ రావచ్చు, బస్సులో కూడా మస్తు దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. ఇక్కడ వసతి కూడా ఉంది, మనకు వసతి కూడా ఉన్నది, ఉండడానికి అన్నీ ఉంటాయి. అన్నదానాలు కూడా అవుతాయి. కాబట్టి నడవండి, చూద్దాం.
చూడండి వాగులు వంకలు అహోబిలం పై అహోబిలం ఎక్కే దారిలో వాగులు వంకలు. భక్తులారా చూస్తున్నారు కదా, ఇది అహోబిలం అంటే ఒకప్పుడు దీన్ని అహోబిలం అన్నారనమాట. అబ్బా ఏం బిలం అని అహోబిలం అని వచ్చింది, దాని పేరే అహోబిలం పడ్డది. కాబట్టి ఇక్కడ నవగ్రహాలు స్థాపించిన నవ నారసింహులు ఇక్కడ ఉన్నారు. పైన మెయిన్ నరసింహస్వామి ఉన్నాడు. తర్వాత 3 కిలోమీటర్స్ ఒక నరసింహస్వామి గుడి ఉంది, 2 కిలోమీటర్స్ ఒక గుడి ఉంది, 1 కిలోమీటర్స్ ఒక గుడి ఉంది. మరి ఇటు సైడ్ పోతే రైట్ 7 కిలోమీటర్స్ ఒక గుడి ఉంది. మన మధ్య దారిలో ఒక గుడి ఉంది, మళ్ళీ కింద 2-3 గుళ్ళు ఉన్నాయి. అట్లా మొత్తం 9 గుళ్ళు ఉన్నాయి. నేను ఇంతకుముందు నేను చూశాను, తిరిగాను. ఇప్పుడు మాత్రం టైం లేదు కాబట్టి పైన అహోబిలం కింద అహోబిలం చూసి మనం పెడతాము. ఒకసారి ప్రత్యేకంగా అహోబిలానికి స్పెషల్ వీడియో తీస్తాను, అప్పుడు మీకు అన్నీ చూపిస్తాను. అంతవరకు చూడండి, అన్నీ చూడండి ఎలా ఉంది చూడండి. నడవండి, దర్శనం చేసుకుందాం. ఇది అహోబిల మహాపుణ్యక్షేత్రం, లక్ష్మీ నరసింహస్వామి వెలసిన క్షేత్రం. నడవండి. ఎన్టీ రామారావు గారు బ్రహ్మంగారి మఠం షూటింగ్ చేశారు ఇదే మండపంలో. తర్వాత అన్నమాచార్య ఫిలిం షూటింగ్ కూడా ఎక్కువ ఇక్కడనే జరిగింది. ఎందుకంటే ఇదంతా ఒక పాత ఎఫెక్ట్, అప్పటి ఎఫెక్ట్ ఉన్నదన్నమాట. ఆ జమాన్లో ఉన్న ఎఫెక్ట్ ఉంది. తిరుపతి అని అన్నమాచార్య తిరుపతి యాక్చువల్ సంబంధం, కానీ ఆ తిరుపతి అంతా లేటెస్ట్ అయిపోయింది, ఆ ఎఫెక్ట్ రాదు. కాబట్టి ఇక్కడ తీసింది. ఎంత బాగుంటుంది చూడండి. అది వాటర్ ఫాల్స్ అక్కడ చూడండి, అక్కడ చూడండి. ఆహాహా, ఏం వాటర్ ఫాల్స్! అమ్మా అమ్మ, ఇక చూడండి ఒక గుడి. అక్కడ ఆ గుట్ట పైన పేరుకపోయిన మేఘాలు, కప్పుకపోయిన మేఘాలు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. చలో నడవండి. ఇక్కడ అయిపోయింది. కింద అహోబిలం ఉంది, అక్కడ ఒక లక్ష్మణ స్వామి టెంపుల్ ఉంది, అది దర్శనం చేసుకుందాం. నడవండి. స్వాములు పైన అహోబిలం దర్శనం అయిపోయింది. ఇప్పుడు కింద అహోబిలం దర్శనం చేసుకొని అక్కడ నుంచి ఏ స్వామి పిలుస్తాడో ఎక్కడ పిలుస్తూ చూద్దాం. నడవండి, చలో. చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో గమనించండి. మొత్తం ఫారెస్ట్. అహోబిలం నుంచి పై అహోబిలం నుంచి కింది అహోబిలంకు వాకింగ్ వస్తున్నాము. ఎందుకంటే కార్లు కూడా పైకి అలౌడ్ లేకుండే, కాబట్టి కార్లు కింద పెట్టుకొని
వెళ్ళేటప్పుడు ఆటోలో వెళ్ళాము, వచ్చేటప్పుడు నడుచుకుంటూ వస్తున్నాము. ఇంత మంచి ఆక్సిజన్ మీకు ఎక్కడ దొరుకుతుందండి? ఇప్పుడు సిటీస్ అన్నీ మొత్తం ఫుల్ పొల్యూషన్. మన ఢిల్లీ ప్రపంచంలో నంబర్ 1 వచ్చింది పొల్యూషన్లో. ఇలా మన హైదరాబాద్ కూడా ఉంది, తర్వాత హైదరాబాద్ ఉంది, బాంబే ఉంది, కలకత్తా ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇంత మంచి వాతావరణం, ఇంత మంచి ఆక్సిజన్ మీకు ఎక్కడ దొరుకుతుందండి? అనుకుని అప్పుడప్పుడు వారానికి ఒకసారైనా పోవాలి యాత్రలకు. దూరం కాకపోతే దగ్గరైనా పోవచ్చు మనము. భక్తులారా, మనము పై అహోబిలంలో నరసింహస్వామి దర్శనం ఉగ్ర నరసింహస్వామి దర్శనం చేసుకున్నాము. కింద కూడా నరసింహస్వామి ఉంటాడు. ఇది కాకుండానే 9 ఉన్నాయి మొత్తం ఈ అహోబిలంలో. ఇది చేసుకుందాం రండి. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ చెక్కడాలు అవి ఇవి చాలా బాగుంటాయి. లోపల మొబైల్ అలౌడో లేదు తెలియదు. లోపల అలౌ చేస్తే నేను చూపిస్తాను. లేకపోతే మాత్రం మేము దర్శనం చేసుకుని వస్తాము. తర్వాత మీరు వచ్చి దర్శనం చేసుకోండి. జై బోలో లక్ష్మీ నరసింహస్వామికి జై. జై బజరంగ్ బలీకి జీ. ఇవాళ శనివారం అప్పటి నుంచి చూస్తున్నా, నాకు ఆంజనేయ స్వామి దర్శనం కాలేదు, అదే చూస్తున్నా. ఇక్కడ ఇచ్చింది స్వామి దర్శనము. జై బజరంగ్ బలీకి జై. తమస్మిన్ కార్య నిరోగే ప్రమాణం హర్షత్తమ హన్మన్యత్నమాస్తాయ దుఃఖక్షేకరో భవ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. బజరంగ్ బలుడే ఉన్నాడు. జై బజరంగ్ బలికి. తమస్మిన్ కార్య నిర్యోగి ప్రమాణ హర్షత్తమ హన్మన్యత్నమాస్తాయ దుఃఖక్షేకరో భవ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.